టీడీపీ అధినేత చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఈ నెల 12న ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ప్రధాని మోదీతో పాటు వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యే ఈ కార్యక్రమంలో చంద్రబాబుతో పాటు ఎంతమంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేస్తారనే అంశంపై ఉత్కంఠ నెలకొంది. మొత్తం కేబినెట్తో కేంద్రంలో మాదిరిగా ప్రమాణ స్వీకారం చేయించే అంశాన్ని చంద్రబాబు తీవ్రంగా పరిశీలిస్తున్నారు. ఆయనతో పాటు 9 మంది చేస్తారా లేదా 2019లో మాదిరిగా 19 మంది ప్రమాణ స్వీకారం చేస్తారా అనే అంశంపై టీడీపీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. సార్వత్రిక ఎన్నికలలో అప్రతిహాత విజయం సాధించడమే కాకుండా కూటమి పక్షాలన్నీ కలిపి 164 అసెంబ్లీ స్థానాలు, 21 లోక్సభ స్థానాలను గెలుచుకున్నాయి. ఈ ఎన్నికలలో కూటమి పక్షాలు 55.29% ఓట్లు పోలయ్యాయి. టీడీపీ 144 స్థానాల్లో పోటీ చేయగా 135 స్థానాల్లో విజయం సాధించింది. జనసేన 21 స్థానాల్లో పోటీ చేసి 21 గెలుచుకుంది. బీజేపీ 10 స్థానాల్లో పోటీ చేసి 8 స్థానాలను కైవసం చేసుకుంది. రాష్ట్ర మంత్రివర్గంలో చంద్రబాబుతో పాటు 26 మంది ఉంటారు. మిగతా 25 మందిలో జనసేనకు 3 నుంచి 4 స్థానాలు, బీజేపీకి 1 నుంచి 2 మంత్రి పదవులు దక్కే అవకాశం ఉంది. అయితే టీడీపీ 19 కేబినెట్ పదవులు దక్కించుకోనుంది. 2014లో చంద్రబాబుతో పాటు 19 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. అందులో 2 బీజేపీకి చెందిన డాక్టర్ కామినేని శ్రీనివాస్, దివంగత మాణిక్యాలరావు ఉన్నారు. టీడీపీ నుంచి 17 మంది మంత్రులుగా ఆనాడు ప్రమాణ స్వీకారం చేశారు. ఇప్పుడు కొత్తగా మంత్రుల ఎంపిక విషయంలో చంద్రబాబుకు కొంత ఇబ్బందికరంగానే మారనుంది. సీనియారిటీతో పాటు 5 సంవత్సరాల వైసీపీ పాలనలో కేసులు, జైళ్లు, శారీరక హింసతో పాటు తీవ్ర ఇబ్బందులు పడిన వారు అనేక మంది ఉన్నారు. వీరితో పాటు యువత, మహిళలు, కులాల వారీగా కూడా మంత్రి పదవులు కేటాయించాల్సి ఉంది. సామాజిక సమీకరణాలే సవాలుగా మారనున్నాయి. జనసేన, బీజేపీకి ఎన్ని మంత్రి పదవులు అనేది సంఖ్య ఖరారు చేస్తే ఆ పదవుల్లో ఎవరు ప్రమాణం చేయాలనేది ఆ పార్టీ అధినేతలు నిర్ణయం తీసుకుంటారు. కేబినెట్ కూర్పునకు సంబంధించి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో పాటు బీజేపీ అగ్రనేతలతో కూడా చంద్రబాబు చర్చించే అవకాశం ఉంది. చంద్రబాబుతో పాటు ఆ రోజు ఎంతమంది ప్రమాణ స్వీకారం చేస్తారనే అంశంపైనే ఇప్పుడు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతుంది. చంద్రబాబుతో పాటు 9 మంది ప్రమాణ స్వీకారం చేస్తారని కొంతమంది చెబుతుండగా, అంత్యనిష్ఠూరం కంటే ఆది నిష్ఠూరం మేలని ప్రారంభంలోనే మొత్తం చంద్రబాబుతో కలిపి 26 మంది ప్రమాణ స్వీకారం చేయిస్తే అసంతృప్తులు ఎవరైనా ఉంటే ఆ రోజుతోనే వివాదం సమిసిపోతుందని, తర్వాత సమయమంతా పాలనపై దృష్టి సారించవచ్చని కూడా పార్టీలో చర్చ జరుగుతుంది. పార్టీలో సీనియర్ నేతలు అందరూ గెలుపొందడం, 5 ఏళ్లు వైసీపీ అరాచక పాలనకు వ్యతిరేకంగా పోరాడి జైలుకు వెళ్లి వచ్చిన వారు, కేసులు పెట్టి వేధించబడిన నేతలు కూడా ఈసారి విజేతలుగా వచ్చారు. అందువల్లే చంద్రబాబుకు మంత్రివర్గ కూర్పు కత్తి మీద సాముగానే మారనుందని రాజకీయ నిపుణులు విశ్లేషణలు చేస్తున్నారు. గెలుపొందిన టీడీపీ ఎమ్మెల్యేలు చంద్రబాబు వద్దకు వెళ్లి బొకేలు ఇచ్చి తమ మనసులోని మాటలను చెప్పినప్పటికీ ఆయన వైపు నుంచి మాత్రం ఎటువంటి స్పందన రావడం లేదు. ఆలోచిద్దామని మాత్రమే ఆయన ముక్తసరిగా చెప్పి పంపుతున్నారు. చంద్రబాబు గాని, లోకేష్ గాని నేటి వరకు మంత్రివర్గం ఏర్పాటుకు సంబంధించి ఎవరి వద్ద ప్రస్తావించలేదు. ఒకవేళ చంద్రబాబుతో పాటు ప్రమాణ స్వీకారం చేసే వారిని ఎంపిక చేస్తే మంగళవారం సాయంత్రానికి వీరందరికీ ఫోన్లు చేసి ప్రమాణ స్వీకారానికి సిద్ధంగా ఉండాలని చెప్పే అవకాశం ఉంది. దీంతో 12వ తేదీన చంద్రబాబుతో పాటు ఎంతమంది ప్రమాణ స్వీకారం చేస్తారనేది సస్పెన్స్ గా కొనసాగుతోంది.